హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. మనకు పచ్చి బఠానీలు చాలా విరివిగా దొరికే సమయంలో పచ్చి బఠానీలతో చాలా మంచి రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే ఇలా ఒలిచేసుకొని స్టోర్ కూడా చేస్తూ ఉంటాము. ఫ్రిడ్జ్లో నేను పెట్టేస్తాను కాస్త ఎక్కువ రోజులు వాడుకునేలా. అయితే ఈరోజు పచ్చి బఠానీలతో సూపర్ టేస్టీ రోటి పచ్చడి చేసి చూపిస్తానండి. అది ఎలాగో చూపిస్తాను. స్టవ్ వెలిగించేసి ఒక బాణలు పెట్టేసుకొని అందులోకి 1 స్పూన్ నూనె వేసేసి కాగిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూను జీలకర్ర టీ స్పూన్తో వేయండి. నెక్స్ట్ ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు కాస్త కట్ చేసి వేయండి, లేకపోతే చిక్కుతాయి. అలాగే వేస్తే లేతగా వేయించండి, లైట్గా వేయించుకోవాలి, మంచి వాసన వచ్చేదాకా. చాలా చాలా టేస్టీ రెసిపీ అనమాట. ఆ తర్వాత 4 వెల్లుల్లి రేకులు వేయండి, అవి కూడా కొంచెం వేగితే చాలు. ఆ తర్వాత ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇంగువ మస్ట్, ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ అదిరిపోతుంది. ఈ పచ్చిమిరపకాయలు కాస్త కలర్ మారిన తర్వాత మొత్తము మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. వేయించిన దినుసులన్నీ బౌల్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇదే బాణట్లోనే ఇంకా నూనె ఏమీ వేయకుండా 2 టమాటోలు, దూరగా ఉండే టమాటోలను కట్ చేసి రెండింటిని వేసేసి వాటిని కూడా సగం ఉడికేదాకా వేయించండి. అంతే, మొత్తంగా ఈ తోలు ఊడిపోయేదాకా ఉడికించాల్సిన అవసరం లేదు. కాస్త పసుపు వేసి వేయించేసేయండి. మనకు టమాటోస్ కూడా కలర్ మారుతాయి. అప్పుడు బౌల్లోకి తీసేసుకోండి, వేరే బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇదే బాణట్లోనే కాస్త నూనె అది తగిలి ఉంటుంది కదా బాణలికి, అదే బాణట్లోనే కాస్త ఒక గుప్పెడు పచ్చి బఠానీలను వేసేసి కాస్త కరివేపాకు కూడా తడి లేకుండా చూసుకొని దాన్ని కూడా వేసేసి లైట్గా వేయించండి. ఎంత దాకా అంటే మనకు పచ్చి బఠానీల స్కిన్ కాస్త నలిగినట్టుగా అనిపిస్తుంది, అంతదాకా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి, అలాగే బాణట్లోనే ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ దినుసుల్ని, మొదటగా వేయించిన దినుసుల్ని రోట్లో వేసి దంచుకోవాలి. నేను రోటి పచ్చడి లాగే చేస్తున్నాను ఈరోజు, రోట్లో వేసి చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మనకు కొత్తగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్, టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం చింతపండుని కాస్త తడిపి అందులో వేసి నూరేసేయండి. తగినంత ఉప్పు కూడా ఒకేసారి వేసి నూరితే పచ్చిమిరపకాయలు ఆ దినుసులన్నీ మ్యాష్ అయిపోయి సూపర్గా బాగా మెత్తబడతాయి అన్నమాట. ఇంకా బౌల్లోకి తీసి ఉంచుకోవాలి దంచినది. నెక్స్ట్ మనం బఠానీలను దంచుకోవాలి. కొంచెం సమయం పడుతుంది, అంటే మనము బాగా ఉడికించలేదు కదా, హాఫ్ బాయిల్ చేసామన్నమాట. బాయిల్ అంటే వేయించడం, అలా చేసాం కదా. ఇప్పుడు 5 నిమిషాలు దంచామంటే కచ్చా పచ్చగా బాగా వచ్చేస్తుంది. ఆ తర్వాత అలా అయిన తర్వాత వేయించుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని, నెక్స్ట్ టమాటోల్ని అన్నిటినీ కలిపి మళ్ళీ ఒక్కసారి నూరుకోవాలి. కచ్చా పచ్చగా వస్తుంది. మరి రోట్లో దంచినప్పుడు ఏ రోటి పచ్చడైనా కూడా అలా పేస్ట్ లాగా గంధంలాగా అవ్వదు, ఇలాగే ఉంటుంది. అన్నంలోకైనా రోటీస్కైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆఖరిలో మెదిగిన తర్వాత కాస్త గుప్పెడు కొత్తిమీరని బాగా కడిగేసి అందులో వేసి మళ్ళీ దంచండి. ఇంకా టేస్టీ పచ్చి బఠానీల రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరెవరైనా ఇలా పచ్చి బఠానీతో పచ్చడి చేస్తారా? ఎలా చేస్తారో నాకు కామెంట్స్ ద్వారా తెలపండి. చాలా హెల్దీ పచ్చడి అనమాట, హెల్దీ ఫుడ్. ఇంకా మరి స్టవ్ వెలిగించేసి బాండలు పెట్టేసి పోపు వేయాలి కదా. తిరగవాతలో కాస్త శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసి లైట్గా వేయించేసి ఇంకా పచ్చళ్ళలో వేయడమే తరువాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. పచ్చి బఠానీలు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఈరోజు మా ఇంట్లో తోటకూర పప్పు, అంటే చింతకాయ తొక్కు వేసి చింతపండు లేకుండా చేశాను, అది కూడా కంచు పాత్రలో. ఆ తర్వాత టమాటో చారు, పప్పు వేసి చేసిన చారు. ఇవి రెసిపీస్ పచ్చి బఠానీల పచ్చడి. ఈరోజు నేను చేసిన ఈ రోటి పచ్చడి వెరైటీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.